హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో, ఈ వీడియోలో నేను కొత్తగా తీసుకున్న హాలీలాండ్ లార్క్ M2 మైక్‌ని మీకు చూపిస్తాను. అండ్ అలాగే నేను ఇప్పటిదాకా యూజ్ చేసిన మైక్స్‌లో కొన్నైతే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాననమాట. సో, ఇఫ్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ గివ్ అవే ప్రాసెస్ అంతా కూడా చెప్తాను. సో, ఈ ప్లీజ్ అంతా వీడియో అంతా వాచ్ చేయండి. సో, ఇప్పుడు నా మైక్ గురించి చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ హాలీలాండ్ M2 మీకు అన్బాక్సింగ్ చేశాను. ఒక షార్ట్‌లో పెడతాను చూడండి. అండ్ దీంట్లో మనకొచ్చేటప్పటికి ఏంటంటే 2 ట్రాన్స్మిటర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను పెట్టుకున్నది ఒక ట్రాన్స్మిటర్. సో, బటన్ టైప్‌లో ఉంటాయి. అండ్ అలాగే మనకొచ్చి ఒక కేస్ వచ్చింది. ద బెస్ట్ థింగ్ వచ్చి నాకిది ఒక 9500కి అయితే వచ్చిందనమాట. సో, ఇది మా కంపెనీ వాళ్ళు కొన్ని పాయింట్స్ ఇస్తే రివార్డ్ పాయింట్స్ ఒక 3000 వరకు అప్రాక్సిమేట్‌లీ 25 అనుకుంటా. అక్కడి నుంచి కవర్ అయింది. 26 సమ్ అమౌంట్ త్రూ ఔట్ ఆల్ థీస్ ఇయర్స్ కలెక్ట్ చేసినవి. అండ్ ఇంకా ఒక 6000 ఎక్స్‌ట్రా నేను నా పర్సనల్ అమౌంట్ పెట్టుకొని నేనైతే పర్చేస్ చేశాననమాట. సో, నేను ఆల్రెడీ సరే చెప్తా మైక్ ఎవల్యూషన్ ఏంటి, నేనేం చేశాను అని. బట్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూడండి. సో, ఇది ఏదైతే ఉందో మనకి ఈ కేస్ అయితే వచ్చింది. ఈ కేస్‌లో మనకి చూడండి ఇట్లా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఏదైతే ట్రాన్స్మిటర్ నేను కనెక్ట్ చేశానో ఇది ట్రాన్స్మిటర్. ఇంకో ట్రాన్స్మిటర్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఒక రిసీవర్ ఉంటుంది. ఆ రిసీవర్ మనం మొబైల్‌కి కనెక్ట్ చేస్తాం. సో, ఇది మొబైల్ ఎడిషన్ అనమాట 9500కి. అదే ఇన్ కేస్ మనకి కెమెరా ఎడిషన్ గూడా ఉంటుంది. అదొచ్చేటప్పటికి 12,500 అప్రాక్సిమేట్‌గా పడుతుందనమాట. సో, కెమెరా ఎడిషన్ ఏంటంటే కెమెరాకి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. పర్పస్ అంతా సేమే. జస్ట్ కెమెరా అడాప్టర్ వస్తుంది. ఇప్పుడేంటంటే మనకి మొబైల్ అడాప్టర్ వచ్చింది. సో, ఐఫోన్ ఎనీవేస్ మనం ఐఫోన్ 16 వచ్చేసి సి టైప్ కాబట్టి ఐయామ్ కంఫర్టబుల్ విత్ ఇట్. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వన్ క్రియేటెడ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్ ఓన్లీ ఫర్ మీ అనిపించింది. సో, ఇదొచ్చేసి మనకి ఇలాంటి ఒక మంచి పౌచ్‌లో పెట్టారనమాట. సో, మనం ఎక్కడికైనా క్యారీ చేసేటప్పుడు ఇలా ఈజీగా క్యారీ చేయొచ్చు. కేస్‌కి డ్యామేజ్ అవ్వకుండా ఇదొక ప్రొటెక్షన్‌లా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ దీంట్లో మనకొచ్చేటప్పటికి విండ్ షీల్డ్ కూడా ఇచ్చారు. సో, విండ్ షీల్డ్ పెట్టి మనం రికార్డ్ చేస్తే ఆ కెమెరా ఆ వాయిస్ క్వాలిటీయే డిఫరెంట్‌గా ఉంది. సో, నేను మీకు వీడియోస్‌లో, షార్ట్స్‌లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా! సో, త్రూ విండ్ షీల్డ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చి మనం ఏం మాట్లాడుకోవాలంటే, మైక్‌ల ఎవల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ నా మైక్ వచ్చేటప్పటికి ఒక ఆయన స్పాన్సర్ చేశారనమాట. సో, 2021 అనుకుంటా. 2021లోనే నాకు సాయి కృష్ణ అని ఒక యూట్యూబర్ ఉండేవాళ్ళు. ఆయన ఒక గివ్ అవే పెట్టారనమాట. సో, ఎవ్రీ వీక్ ఒక రౌండ్ ఒక 10 మెంబర్స్‌కి, 10 మెంబర్స్‌కి, 10 మెంబర్స్‌కి అలా ఆయన గివ్ అవే ఇచ్చేవాడు. సో, ఒక వీక్ బోయా బోయా మైక్ అనుకుంటా. బోయా మైక్. సో, బోయా మైకొచ్చేటప్పటికి వైర్డ్ మైక్ ఒక రూ. 800 ఉండేది ఆ రోజుల్లో. బట్ నేనేంటంటే ఒక రూ. 800 పెట్టి మైక్ కొనడం ఎందుకు? మనకి యూట్యూబ్ నుంచి రాబడి లేదు కదా! ఇంకా కెమెరా క్వాలిటీ కూడా బాలేదు. అసలేం బాలేదు. అసలెందుకులే సరదాగా ఏదో చేసుకుంటున్నాం మన దగ్గరున్న మొబైల్‌తో అని నేను పెద్ద పెట్టుబడి పెట్టలేదు. ఒక రూ. 800 పెట్టి మైక్ కొనడానికి కూడా ఇష్టపడలేదనమాట. సరే పోయింది. ఆయన గివ్ అవే పెడితే పార్టిసిపేట్ చేశాను. నాకు అనుకోకుండా నా నేమొచ్చింది. ఆ రోజు ఈవినింగ్ 5:00 ఎప్పుడో వాళ్ళు రన్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పిక్కర్ పెట్టి. ఒకళ్ళ నేమ్ వస్తుంది. 10 మెంబర్స్‌లో నా నేమ్ కూడా ఉంటదా అనుకుంటే, నా నేమ్ కూడా వచ్చింది సర్ప్రైజింగ్. యాక్చువల్లీ అంత అదృష్టం కూడా ఉందా నాకు అనుకున్నాను. సో, ఆన్‌లైన్‌లో ఇంతమంది అప్లై చేస్తే అందులో ఒక 10 మెంబర్స్‌కి అదొచ్చింది. అందులో నా పేరుంది. అడ్రెస్ షేర్ చేశాను. ఈమెయిల్ ఐడీకి అండ్ వాళ్ళైతే వెంటనే నా ఈమెయిల్ ఐడీకి అంటే వాళ్ళు కట్టిన ప్రాసెస్ చాలా బావుంది. మన ఈమెయిల్ ఐడీ చూసి వెంటనే మనకు పంపించారనమాట. సో, అదొక 1 వీక్, 10 డేస్‌లో వచ్చేసింది. నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఎందుకంటే బోయా మైక్ క్వాలిటీ చాలా బావుంది ఆ డేస్‌లోనే. సో, అది వైర్డ్ మైక్. పెట్టుకున్నాను. చాలా రోజులు కొన్ని వీడియోస్ చేశాను. తర్వాత ఇంకా స్లోగా వైర్డ్ మైక్ కదా! 5 మీటర్స్ లెంత్ వచ్చింది. కాకపోతే కాంపిటీటర్స్ మిగిలిన వాళ్ళందరూ మంచి మంచి మైక్స్ చేస్తుంటే బోయా మైక్ కొంచెం అలా ఔట్‌డేటెడ్ అయిందనమాట. ఆ మైక్, ఆ మోడల్. సో, ఇంక నేను వదిలేసాను. ఇంకా వాయిస్ ఓవర్‌లకే పనికొస్తుంది తప్ప, ఇలాంటివి మనం వీడియోస్ చేయాలి అంటే మైక్ కనెక్ట్ చేసుకొని ఇంకో దగ్గరికెళ్లి మాట్లాడడం ఇదంతా కొంచెం బాలేదనమాట. సో, సరే పోయింది. నేను యూట్యూబ్ ఒక బ్రేకులు తీసుకున్నాను. ఎన్ని బ్రేకులు తీసుకున్నానో నాకే తెలీదు. ఒక 2 ఇయర్స్‌లో చాలా బ్రేక్స్ అయితే తీసుకున్నాను. దెన్ అయిపోయింది. దెన్ 2023లో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక మైక్ కొందాము లేదు లేదు. 2023 అంతా నేనసల ఏవి వీడియోస్ చేయలేదు. సో, ఓకే. వదిలేసాననమాట. దెన్ మొన్న లేటెస్ట్‌గా లాస్ట్ ఇయర్ ఒక మైక్ కొన్నాను. సో, ఆ మైక్ నేను కొన్న వైర్‌లెస్ మైక్ అనమాట. దిస్ ఈస్ మై ఫస్ట్ వైర్‌లెస్ మైక్. అది చూపిస్తాను ఇప్పుడు ఇందులోనే ఉంది. ఫస్ట్ వైర్‌లెస్ మైక్ ఇది. ఇది గ్రీనరోది. సో, గ్రాండ్రో
వైర్‌లెస్ మైక్ అయితే నేను పర్చేస్ చేశాను. ఇదైతే ఇప్పుడు ఉంది. దీని ప్రైస్ అదంతా లింక్ కూడా పెడతాను. ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేద్దాము అనుకుంటే ట్రై చేయండి. ఇదైతే ఇప్పుడు నేను గివ్ అవేలో పెడుతున్నాను. అండ్ ఇదొచ్చేటప్పటికి చూసుకున్నట్లయితే మనకి ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ ఉంటుంది ఇందులో. సో, ఇది కూడా మ్యాగ్నెటిక్ ఛార్జింగే. కేస్‌కి ఇక్కడ మీకు యూఎస్‌బీ సి టైప్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా ఇవన్నీ ఛార్జ్ అయిపోతాయి. ఓకే. సో, ఇదొచ్చేసి రిసీవరు. ఇదొచ్చేసి ట్రాన్స్మిటర్ అనమాట. సో, ట్రాన్స్మిటర్‌లో కూడా మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. నార్మల్ టైప్ అండ్ వాయిస్ కంట్రోల్, అదే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3. సో, చాలా బావుంది ఇది కూడా. నేను మొన్నటి వరకు ఇది కొనకముందు వరకు చేసిన వీడియోస్ అన్నీ దీంట్లో చేసినవే. యూ కెన్ సీ నా పాత వీడియోస్ ఎళ్లి చూడండి. అంతెందుకు నిన్న కాక మొన్న ఈ 25,00,000 వీడియో గాని, 50,00,000 వీడియో సారీ సీ ఈ ఫ్లాట్ వర్సెస్ ఇండివిడ్యువల్ హౌస్ అని, లేకపోతే ఇంకేవో వీడియోస్ చేశాను కదా! మెటీరియల్ కాంట్రాక్ట్, లేబర్ కాంట్రాక్ట్, ఈ వీడియోస్ అన్నీ నేను దీంతోనే రికార్డ్ చేశాను. మీకు యూ కెన్ సీ. సో, ఇప్పటికి చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ స్టిల్ నేను ఎందుకెళ్ళాను అంటే ఐ కెన్ అఫోర్డ్ రైట్. ఇప్పుడు నేను అఫోర్డ్ చేసుకోగలను. నా దగ్గర మనీ ఉంది. సో, ఇన్వెస్ట్ చేద్దాము. ఇంకా బెటర్ క్వాలిటీ ఇస్తే బావుంటుంది కదా! అని కొంచెం నా వర్క్ కూడా ఈజీ అవుతది. అండ్ ఆల్సో ఐయామ్ ప్లానింగ్ బెటర్ వీడియోస్ విత్ అదర్ పర్సన్స్. సో, అక్కడ డ్యూయల్ మైక్ ఉండాలనమాట. ఇది ఓన్లీ సింగిల్ మైకే ఉంది. సో, ఓన్లీ ఒక ట్రాన్స్మిటర్ ఉంది కాబట్టి ఒక పర్సన్ మాత్రమే రికార్డ్ చేయగలుగుతారు. సో, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు 2 మైక్స్ ఉండాలి. అది ఇందులో ఉంది కదా! అని నేను దీనికి స్విచ్ అయ్యాను. బట్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ అబౌట్ దిస్. బట్ కొంచెం ఏంటంటే మనకి ఈ మైక్‌తో క్వాలిటీ పోలిస్తే డెఫినైట్‌లీ ఇట్స్ నాట్ దట్ గ్రేట్. అండ్ ఇది అంత ప్రైస్ కూడా కాదు. సో, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ దిస్ మైక్ ప్లీజ్ నేను గివ్ అవే ప్రొసీజర్ చెప్తాను. అందులో మీరు రిజిస్టర్ అవ్వండి. దెన్ మనం గివ్ అవేలో సెలెక్ట్ అయిన వాళ్ళకి విన్నర్‌కి వి విల్ సెండ్ దిస్. అండ్ నా దగ్గర బోయా మైక్ కూడా ఉందన్నాను కదా! బోయా M2 అనుకుంటా, అది కూడా వైర్‌లెస్ మైక్. అది కూడా నా దగ్గర ఉంది. అది కూడా పంపించమంటే పంపిస్తాను. ఇన్ కేస్ ఎనీబడీ వాంటెడ్ గివ్ అవేలో నేను ఫస్ట్ పర్సన్‌కి ఇది అండ్ సెకండ్ పర్సన్‌కి అదే ఇస్తాననమాట. సో, ఇప్పుడు ఈ 2 మైక్‌లు అయిన తర్వాత నేనిప్పుడు వాడుతున్నది హోలీలాండ్ లార్క్ M2. సో, ఇది లార్క్ M2కెళ్ళడానికి రీజన్ ఇవంతా ఇప్పుడు నేను చెప్పాను కదా! సో, ఇదే, అంతకు మించి పెద్ద రీజన్ అయితే ఏం లేదు. బట్ ఐ హోప్ ఈ వీడియోలో మంచి వాయిస్ క్లారిటీ వస్తుందనుకుంటున్నాను. సో, ఇలాగే బెటర్‌గా ఉంది అనుకుంటే విల్ కంటిన్యూ డూయింగ్ ఫర్దర్ వీడియోస్ విత్ దిస్ మైక్. సో, యాహ్! అనదర్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు నేను పెట్టింది యూట్యూబ్‌కి. ఈ మైకే ఆఫ్టర్ మై ఐఫోన్. సో, ఆఫ్టర్ మై టైమ్, I think థర్డ్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఫస్ట్ టైమ్, దెన్ ఐఫోన్, దెన్ మైక్. సో, లెట్స్ సీ ఎలా ఉంటుందో, ఏం జరగబోతుందో, వాట్ ఫ్యూచర్ హ్యాస్ ఫర్ మీ ఐ డోంట్ నో. యూట్యూబ్ ఈస్ ఆల్సో సెండింగ్ మీ వన్ మోర్ మైక్. ఇట్స్ టూ ఎర్లీ టు సే, బట్ యాహ్! యూట్యూబ్ సెడ్ దట్ దే విల్ బి సెండింగ్ సమ్ ప్యాకేజ్ విత్ ఎ మైక్. సో, యాహ్! అదొచ్చిన తర్వాత మేబీ అది కూడా మనం ఎవరికైనా కావాలి అంటే ఇద్దాం. సో, యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఈ మైక్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇంతకన్నా బెటర్ మైక్ అయితే యూట్యూబ్ సెండ్ చేయదు. వాళ్ళు ప్యాట్రానిక్స్ కంపెనీ సెండ్ చేస్తున్నారనుకుంటా. బట్ యాహ్! విల్ సీ. దాన్ని కూడా మనం ఫ్యూచర్‌లో గివ్ అవే ఇద్దాం. రైట్. సో, ఇప్పుడు గివ్ అవే ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం అండి. గివ్ అవేలోకి వచ్చేటప్పటికి ఏమీ లేదు, సింపుల్‌గా నేను ఇప్పుడు మీకు ఏదైతే ఈ ప్రొడక్ట్ గ్రైండర్ మీకు గివ్ అవే ఇస్తున్నానో, ఈ ప్రొడక్ట్ లింక్ అయితే పెట్టాను కింద. ఆ ప్రొడక్ట్ ఓపెన్ చేసి మీకు దాంట్లో దాన్ని నంబర్ ఉంటుంది. అంటే దీనిది మోడల్ నంబర్ ఉంటుంది. ఈ మోడల్ నంబరు, ఓకే, ఏ ప్రొడక్ట్ ఇస్తే నా ప్రొడక్ట్ నంబరు, ప్రొడక్ట్ మోడల్ నంబరు, అండ్ అలాగే దానికి అక్కడున్న ప్రైస్ ఎంత. సో, జస్ట్ మీరు ఓపెన్ చేసి ఆ ప్రైస్ చూసి, మోడల్ చూసి కిందకొచ్చేసి మన కామెంట్ బాక్స్‌లో విత్ యువర్ ఈమెయిల్ ఐడీ కామెంట్ చేయండి. సో, మోడల్ అలాంగ్ విత్ ద ప్రైస్ అండ్ యువర్ ఈమెయిల్ ఐడీ. ఓకే. సో, ఈ 3 అయితే పెట్టండి ఖచ్చితంగా. మీ నేమ్ కూడా ఉంటే మంచిది అనౌన్స్ చేసేటప్పుడు. దట్స్ ఎన్ ఐడెంటిఫైయర్ రైట్. మీ నేమ్ యూజ్ చేసి మనం కమ్యూనికేట్ చేయొచ్చు. సో, మీ నంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడీ, సారీ నాట్ నంబర్, ఫోన్ నంబర్ ఇవ్వకండి. మీ నేమ్ అండ్ మీ ఈమెయిల్ ఐడీ అండ్ అలాగే ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీరు కానీ టైప్ చేసినట్లయితే కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ పిక్ చేద్దాం. లైవ్‌లో మనం అందరం ఏం చేద్దాం అంటే ఒక వీడియో పిక్కర్ ఆన్ చేసి ఆటోమేటిక్‌గా కమెంట్స్‌లో నుంచి ఒక బెస్ట్ కమెంట్‌ని పిక్ చేస్తుంది. సో, వాళ్ళు కరెక్ట్‌గా ఆన్సర్ చేసినట్లయితే మనం వాళ్ళకే కొరియర్ చేద్దాం. మీరిచ్చిన ఈమెయిల్ ఐడీకి నేనే నా పర్సనల్ ఈమెయిల్ ఐడీతో మీకు ఒక మెసేజ్ పంపిస్తాను, అడ్రెస్ సెండ్ చేయండి అని. సో దట్ యూ కెన్ సెండ్ యువర్ అడ్రెస్ బ్యాక్ టు మీ అండ్ నేను మీ అడ్రస్‌కి కొరియర్ చేస్తాననమాట. సో, ఈ ప్రొసీజర్‌లో వచ్చి మనం చూసుకున్నట్టయితే ఇన్ కేస్ ఫస్ట్ పర్సన్ ఎవరైతే పిక్ అయ్యారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ కానీ చెప్పలేనట్టయితే
నెక్స్ట్ మళ్ళీ ఇంకో రౌండ్‌లో సెకండ్ పర్సన్ పిక్ చేస్తాం కదా! వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకిస్తాం. వాళ్ళు రాంగ్ చెప్తే థర్డ్ పర్సన్‌కి అట్లా ఎళ్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకైతే ఈ మైక్ సెండ్ చేస్తాను. అండ్ అలాగే సెకండ్ రౌండ్‌లో ఇంకా బెస్ట్ ఆన్సర్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళకి బోయా M2 ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో వైడ్ మైక్ అయితే పంపిస్తా. దట్ టూ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే. సో, అలాగే నేను ఒక బ్యాకప్ కింద ఒక 5 పేర్లు అయితే తీస్తాను. 5 నేమ్స్ అయితే తీస్తాను. ఈ 5 నేమ్స్‌లో ఫస్ట్ నేమ్‌కి, సెకండ్ నేమ్‌కి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ పంపించేస్తాను. ఇఫ్ నాట్ మనం అలా ఫ్లో ముందుకెళ్తూ అప్ టు 5 పీపుల్ వరకు అయితే మనం బ్యాకప్‌గా పెట్టుకుందాం అనమాట. సో, ఇట్లా అయితే మనం ఈ ప్రొసీజర్‌ని చేయబోతున్నాను. సో, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ ఇఫ్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అడిగారు నన్నెవరో కామెంట్ చేసి, "మా డాడీ కూడా కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లోనే ఉన్నారు. మేము కూడా ఇలా యూట్యూబ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం నీది. సో, కొంచెం టిప్స్ అయితే చెప్పండి" అన్నారు. సో, ఫ్యూచర్‌లో నేను చెప్తాను. బట్ ఇంపార్టెంట్ పెట్టుబడి ఏంటంటే మంచి కెమెరా మీద అండ్ మంచి మైక్ మీద అయితే ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదర్‌వైజ్ మీరు వీడియోస్‌లో ఎంత మంచి వాయిస్‌తో చెప్పినా అన్‌లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ మైక్ అది వెళ్ళదనమాట. సో, ఇది మీ మైక్ అనేదే మీ మౌత్ లాంటిది. సో, మనం వాయిసే మన మైక్ రైట్? యూజర్స్‌కి మనం చూపించే ఐసే మన కెమెరా. సో, ఈ 2 బెటర్‌గా ఉంటేనే మనం బెటర్ రిజల్ట్స్ అండ్ బెటర్ కంటెంట్‌ని మనం ఇవ్వగలుగుతాం. సో, ఐ హోప్ ఐయామ్ నాట్ లాగింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూజ్‌ఫుల్ అండ్ హెల్ప్‌ఫుల్ అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటా ఉంటే ప్లీజ్ డూ పార్టిసిపేట్. ఐ ఎంకరేజ్ ఎవ్రీబడీ అండ్ ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ సో మచ్.